చాలా మంది అమ్మాయిలు ఈ యొక్క చంకల్లో కావచ్చు, గజ్జల్లో కావచ్చు, గడ్డలతో బాధపడుతూ ఉంటారు. ఈ యొక్క జబ్బునే హైడ్రేటైటిస్ సపరేటివా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ జబ్బు ఎందుకు వస్తుందంటే చంకల్లో గాని గజ్జల్లో గాని ఒక రకమైనటువంటి స్పెషల్ గ్లాండ్స్ ఉంటాయి. వాటిని అపోక్రైన్ గ్లాండ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ చంకల్లో గజ్జల్లో ఒక రకమైనటువంటి ఒక స్మెల్ రావడానికి కూడా కారణం కూడా ఇవే. ఈ గ్రంథులు ఈ వెంట్రుకలకు అటాచ్ అయి ఉన్నటువంటి ఓపెనింగ్ లోకి ఫాలిక్యులంలోకి ఓపెన్ అవుతూ ఉంటుంది. దానితో పాటు ఈ వెంట్రుకలకు అటాచ్ అయ్యే ఉండి సెబేషియస్ గ్లాండ్ కూడా ఉంటాయి. ఈ సెబేషియస్ గ్లాండ్స్ ముఖ్యంగా స్కాల్ప్ లో కానీ, ఫేస్ పైన కానీ, చెస్ట్ పైన కానీ కూడా ఉంటాయి. ఎక్కడ వెంట్రుకలు ఉంటే అక్కడ ఉంటాయి. అదే మాదిరిగా ఈ శంకల్లో అపోక్రైన్ గ్లాండ్స్ ప్లస్ సెబేషియస్ గ్లాండ్ రెండు కూడా ఈ యొక్క వెంట్రుకల హెయిర్ ఫాలిక్యుల్ యొక్క ఇన్ఫండిబులం లోకి ఓపెన్ అవుతుంది అనమాట. ఈ యొక్క హెయిర్ ఫాలిక్యులం యొక్క ఇన్ఫండిబులం లో ఎప్పుడైనా అబ్స్ట్రక్షన్ వస్తే అప్పుడు ఈ యొక్క అపోక్రైన్ గ్లాండ్ లో ఉన్నటువంటి సెక్రెషన్స్ దాని యొక్క ఉత్పత్తి పదార్థాలు కూడా ఈ యొక్క గ్లాండ్ లోపలికి ఓపెన్ కాకుండా బయటికి ఎక్స్క్రీషన్ కాకుండా అబ్స్ట్రక్షన్ వస్తుంది. అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఈ యొక్క గ్లాండ్ అనేటువంటిది ఉబ్బిపోతుంది, స్వెల్లింగ్ అయిపోతుంది. స్వెల్లింగ్ అయిపోయి గడ్డ మాదిరిగా తయారవుతుంది. ముఖ్యంగా చంకల్లో గజ్జల్లో చూస్తూ ఉంటాం. ఈ ఇనిషియల్ గా వచ్చినటువంటి యొక్క గడ్డల్ని మళ్ళీ దానిలో బ్యాక్టీరియా చేరేసి అది ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యేసి చీమ్ వస్తుంది. దీన్ని ఫస్ట్ లో ఉన్నటువంటి యాప్సెస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇలా పక్క పక్కన ఉన్నటువంటి 2-3 యాప్సెస్ అన్ని కూడా కలిసిపోవడం చేత లోపల సైనస్ ట్రాక్ అంటాం అనమాట, అది ఫామ్ అవుతుంది. ఇలా చిన్న చిన్న గడ్డలు వచ్చినటువంటి స్టేజ్ ని గ్రేడ్ 1 వేసి అక్కడో యాప్సెస్ ఇక్కడో యాప్సెస్ ఫామ్ అయ్యేసి అది స్కిన్ మొత్తము స్కార్ గా ఫామ్ అవుతుంది. దాన్ని గ్రేడ్ 2 అనేసి మల్టిపుల్ గా చాలా మట్టు గడ్డలు ఫామ్ వేసి యాప్సెస్ ఫామ్ వేసి ఈ యొక్క చంకలో ఉన్నటువంటి స్కిన్ మొత్తం పక్కరింగ్ అయిపోయేసి బాగా స్కార్ టిష్యూతో ఫామ్ అయిపోయి ఉంటే దాన్ని గ్రేడ్ 3 అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఈ రకంగా ఈ యొక్క హైడ్రేటైటిస్ సపరేటివ్ అని డివైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో దీనికి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫిమేల్స్ లో చాలా కామన్ గా వస్తూ ఉంటుంది, మేల్స్ లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒబీస్ ఉన్నటువంటి ఫిమేల్స్ లో చాలా కామన్. ఫస్ట్ మీకు వెయిట్ లాస్ చాలా ఇంపార్టెంట్. బాడీ మాస్ BMI ని కంట్రోల్ చేసుకోవాలి. ఒకవేళ షుగర్ ఏమైనా ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవాలి. PCOS పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్నటువంటి పేషెంట్స్ లో అది చాలా కామన్ కనుక రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండేసి PCOS ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. అంతేకాకుండా మీరు తీసుకునేటువంటి ఆహార పదార్థాల లోపల ముఖ్యంగా షుగర్ కంటెంట్ తగ్గించాలి, డైరీ ప్రొడక్ట్స్ కూడా తగ్గించాలి. ఈస్ట్ తో తయారు చేసినటువంటి పదార్థాలు ముఖ్యంగా బ్రెడ్స్ కావచ్చు, ప్రిజర్వేటివ్ ఫ్రూట్స్ అంటే క్యాన్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, ప్రిజర్వేటివ్ వలన కూడా ఈ యొక్క గడ్డలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సాసులు కావచ్చు, వైన్ కావచ్చు, బీర్ కావచ్చు అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే వీటి వలన కూడా మళ్ళీ ఇవి పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ మెజర్స్ తీసుకున్నప్పటికీ కూడా ఇంకా ఈ గడ్డలు తగ్గకుండా మళ్ళీ వస్తున్నాయి అనుకుంటే అప్పుడు మేము యాంటీబయాటిక్స్ ఇస్తాం. ముఖ్యంగా టెట్రాసైక్లిన్, డాక్సిసైక్లిన్, మియోసైక్లిన్, లైమిసైక్లిన్ అనేటువంటి యాంటీబయాటిక్స్, సమ్ టైమ్స్ ఇవి కాకపోతే దినజల్ అనేటువంటి యాంటీబయాటిక్స్, మిరోపిరమ్ అనేటువంటి యాంటీబయాటిక్ కూడా ఇస్తూ ఉంటాం. సమ్ టైమ్స్ వీటికి కూడా రెస్పాన్స్ లేకపోతే రిఫాంపిసిన్, క్లిండామైసిన్ అనేటువంటి యాంటీబయాటిక్స్ కాంబినేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నటువంటి యొక్క హైడ్రేటైటిస్ సపరేటివ్ అనేటువంటిది ఈ యాంటీబయాటిక్స్ కూడా కంట్రోల్ కావు. అలాంటప్పుడు లేటెస్ట్ గా అడాలిమ్యాబ్ అనేటువంటి బయాలజికల్, ఈ యొక్క బయాలజికల్ FDA కూడా డిసీజ్ కి అప్రూవ్ చేయడం జరిగింది కనుక అడాలిమ్యాబ్ అనేటువంటి ఇంజెక్షన్, బయాలజికల్ ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాం అనమాట. స్టార్టింగ్ లో బాడీ వెయిట్ ప్రకారంగా లోడింగ్ డోస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ద 4 ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ 2 వీక్స్ ఒకసారి ఇంజెక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఇంజెక్షన్ చిన్న ఇంజెక్షన్, ఇది సబ్క్యూటేనియస్ అంటే స్కిన్ లోపలికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. స్కిన్ కింద ఉన్నటువంటి ఫ్లాట్ లోకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ ఇంజెక్షన్ ఇచ్చే ముందు కూడా అన్ని బ్లడ్ టెస్ట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతో పాటు ముఖ్యంగా లేటెంట్ ట్యూబర్కులోసిస్ అంటూ ఉంటాం అనమాట. అంటే చిన్నప్పుడు ఏమైనా టీబీకి ఎక్స్పోజ్ అయి ఉంటే ఆ టీబీలో ఏమైనా ఉందా లేదా తెలుసుకోవడం కోసము లేటెంట్ ట్యూబర్కులోసిస్ కి సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్ కావచ్చు, మాంటూరి టెస్ట్ కావచ్చు, అది చేసి ఆ ట్యూబర్కులోసిస్ రిస్క్ లేదు అని తెలిసినప్పుడు మాత్రమే ఈ యొక్క ఇంజెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఇంజెక్షన్ కనీసం ఇంజెక్షన్ తో జబ్బు బాగా కంట్రోల్ అవుతే మినిమం 3 months నుంచి 2 years వరకు ఇంజెక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ వీటితో పాటు లేజర్ హెయిర్ రిమూవల్ కూడా చేయించుకుంటే ఇక రెస్పాన్స్ కూడా మళ్ళీ రికరెన్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా తగ్గుతాయి.